సార్, కంచె గచ్చిబౌలి వివాదం ఇక సద్దుమణిగట్లేనా? దీనిపై మల్లు రవి గారు చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో డిబేట్లకు చర్చనీయాంశంగా అయింది. దీని వలన రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? రాజకీయాల్లో పొలిటికల్ బారోమీటర్లోనండి ఏ వ్యాఖ్య అయినా కానీ చర్చకు వస్తే దాని వలన ఫలితం అయితే ఏ వ్యాఖ్యకైనా అనుభవించాల్సిందే. అది మల్లు రవి గారు నిజానికి సౌమ్యుడు, అంత హార్ష్గా మాట్లాడే వ్యక్తి కాదు. ప్రాంతీయ వివాదాలకు కానీ కుల వివాదాలకు కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండే వ్యక్తి మల్లు రవి గారు. ఆయన ఏంటంటే కుటుంబ నేపథ్యం కూడా ఫస్ట్ జనరేషన్ కాదు, వాళ్ళ కుటుంబంలో మల్లు అనంత రావుల్ గారు కూడా ఎంపీగా కూడా చేసి ఉన్నారు. వాళ్ళ మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన స్వయంగా ఎంపీ. ఇక ఈ వ్యాఖ్యలు అంటారా, ఈ వ్యాఖ్యలు మీరు మొదట అడిగింది కంచెగచ్చిబౌలి వివాదం సద్దుమణిగినట్టేనా అంటే ప్రస్తుతానికి కంచెగచ్చిబౌలి వివాదం సంపూర్ణంగా సద్దుమణిగినట్టండి. ఇది కాంగ్రెస్ అధిష్టానం కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మీనాక్షి నటరాజన్ గారిని నెగోషియేట్ చేయమని ప్రభుత్వానికి హెచ్సి విద్యార్థులకి సంధానకర్తలాగా ఆమె కొంత ఎక్సర్సైజ్ చేశారు. అది సద్దుమణిగిపోయింది. స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీన్ని 2,000 ఎకరాల ఎకో పార్క్ చేస్తాము, 400 కాదు ఎకరాలు అని ఒక స్థూలంగా ఒక డెసిషన్ అఫిషియల్గా రాలేదు, కానీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంకా అఫిషియల్గా ఏం చెప్పలేదు. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అందులో దానికి మరి ఆ విద్యార్థుల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో ముఖ్యమైన విద్యార్థులు ఇద్దరిని, వాళ్ళని కూడా రిలీజ్ చేయడానికి తగు ఆదేశాలు కూడా మళ్ళీ బట్టి విక్రమార్క గారు నిన్న ఇవ్వటం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ గారి ద్వారా మేనేజ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియా కొంచెం దీనిలో ఇన్యాక్టివ్గా ఉంది, మైలేజ్ తగ్గుతుంది, బారాస నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పి వాళ్ళు కూడా గమనించి సోషల్ మీడియాని కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివేట్ చేసింది. ఇదే సమయంలో మల్లు రవి గారి వ్యాఖ్యలు అంటే ఆయన ఏమన్నారంటే, హెచ్సియు అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి విద్యార్థులు అక్కడ చదువుకుంటారు. ఇక్కడ తెలుగు వాళ్ళకి ఒక్కళ్ళకే అని కానీ తెలంగాణ వాళ్ళకి ఒక్కళ్ళకే అని కానీ అది నిర్ణయించిన యూనివర్సిటీ కాదు. అది ఆ ఉత్తరాది వారు వచ్చి గొడవ చేయటం వల్ల వచ్చింది, అసలు ఇది వచ్చేది కాదు అని లైటర్ వైన్లో ఆయన చెప్పడం జరిగింది. గుజరాత్ వాళ్ళు, ఉత్తరాది వారు వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ గొడవలు సృష్టించారు అనేది కాంటెస్ట్. నిజానికి అక్కడ కార్యకర్తలు అందరిలో కూడా రాహుల్ గాంధీ అభిమానులు కూడా ఉత్తరాదికి చెందిన వాళ్ళు అనేక మంది హెచ్సియులో ఉన్నారు. అది అంటే ఆయన ఫ్లోలో చెప్పిన మాటే కానీ నిజంగా ఆయన ఏదో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలి, కానీ రాజకీయం కదా, పొలిటికల్ బారోమీటర్లో దానికి డ్యామేజ్ జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. అది సమయం కోసం కాసు కూర్చుంది బీజేపీ. ఆ బీజేపీ కూడా నేషనల్ మీడియా ఛానల్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్లో వీళ్ళంతా కూడా జాతీయ స్థాయిలో లైవ్ చర్చలు పెట్టారు. అందులో దాదాపు ఏకపక్షంగా వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి ఆ చర్చల్లో, వాళ్ళంతా కూడా ఫిక్స్డ్గా పెట్టుకుని ఆ ప్రైమ్ టైం స్లాట్లో రాహుల్ గాంధీ గారు ఎక్కడ వాడు, మరి ఉత్తరాది వాడు కదా, మరి ఆయన రాకూడదా అట్లా. సో ఆయన అయితే రావచ్చు కానీ మరి ఉత్తరాది వాడు వచ్చి చదువుకోకూడదా, ఇలా అనేకమైన విమర్శలు. ముఖ్యంగా ఏంటంటేనండి, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది తెలంగాణలో ఒక ఇది ఉంది, ఏది ఉన్నా కానీ తెలుగు వాళ్ళమైనా కానీ ఆంధ్రుల మీద టక్కన వేసేస్తారన్నమాట. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ నిజానికి అక్కడ ఎవరు కూడా ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ మరి భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ టిఆర్ఎస్ కానీ ఇక్కడ హెచ్సియు వివాదంలో ఆంధ్ర విద్యార్థులు ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీదకు తేయలే, అందువల్ల ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేది. అంటే సహజంగా ఏంటంటే ఏదొచ్చినా కానీ వాళ్ళ మీద దొయ్యటం అలవాటు అయిపోయింది. వీళ్ళకి ఎవరికి ఏది వచ్చినా కానీ ఆ పాపం అంతా కూడా. ఇది రాజకీయ బారోమీటర్లో ఏ వ్యాఖ్యలైనా కానీ అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పటికే ఆయన తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటా ఉన్నారు.
కేంద్రం నుంచి నిరంతరం కాంగ్రెస్ పార్టీ తరపునే కొన్ని పుంఖాలుగా నివేదికలు అవి వీనికి వ్యతిరేకంగా వెళ్తున్నాయనేది వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఆయన సీటుకి ఏం ప్రమాదం లేదు, కానీ బట్ ఏది ఏమైనా ప్రతి విషయం కూడా ఆయనకి అనుకూలంగా మారటం లేదు, ఆయనకి పాజిటివ్ డైరెక్షన్లో. ఇటీవల సన్న బియ్యం కూడా అవన్నీ బాగా పంపిణీ అది జరిగింది, రైతులు కూడా ఆనందంగా ఉన్నారు అని ఆ వార్తను ప్రమోట్ చేసుకున్న సమయంలో ఈ గచ్చిబౌలి వివాదం దాన్ని మరుగున పడేసి ఇది ప్రామినెంట్ గా పైకి రావటం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దురదృష్టం అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.